ఓకే, ఇక అక్రమ నిర్మాణం గురించి తప్ప ఇక కుక్క పెట్టి చక్క పెట్టారు. హైదరాబాద్ చెర వెనుక అధికారులు ఇళ్లలు. డిపిఓ అభ్యంతరాన్ని తొక్కిపెట్టిన అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఆపై మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ స్థాయిలో అనుమతి. ప్రభుత్వ స్థలం ప్రైవేటు అని ఒకే భూమి రెండు నివేదికలు. ఉన్నతాధికారులు మాత్రం ప్రైవేట్ అని పంపి ఏడి వేరే దగ్గర సర్వే నిబంధన నంబర్ను చెరువు వేసిన క్షేత్రస్థాయి పరిశీలించకుండానే ఏపీఓ భవనాలు అడ్డకోలుకు ఒకే చెప్పిన సుప్రీంటెండెంట్. 6 అధికారులపై క్రిమినల్ కేసు. హైదరాబాద్ శాఖ చర్యలు నివేదిక. ఇక ఉద్యోగ వర్గాలు కలకలం. ఈ స్థలం చెరువులో ఉంది, సాగు నీటి శాఖ అధికారులు అభ్యంతరం చెప్తున్నారు అని పట్టణ ప్రణాళిక అధికారులు స్పష్టంగా రాత్రి అసిస్టెంట్ సిటీ ప్లానర్ నివేదిక పంపారు. కానీ ఆయన తన అభిప్రాయం చెప్పకుండా కేవలం డాట్ పెట్టి మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ చేరవేశారు. అంతే ఎండిసి స్థాయిలో భారీ భవనాల నిర్మాణానికి వచ్చేసాయి అన్నట్టు ఒక హెడ్లైన్స్ అనేది. అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం కూడా వ్యాఖ్యానించడం జరిగింది. ఇక హైదరాబాద్ ఆక్రమణతో పాటుపడితే కఠిన చర్యలు, వసూళ్లపై దృష్టి పెట్టాలని ఏసీపీకి సీఎం ఆదేశం. జాన్వాడ ఫామ్ హౌస్ వద్ద సర్వే పూర్తి అన్నట్టు ఒక హైలైట్స్ అనేది ఇస్తున్నాం. ఇక బఫర్ జోన్ ఉంటే ఏ చర్యలు తీసుకున్నా ఓకే, కొన్నప్పుడు బఫర్ జోన్ లో తెలియదు. రేవంత్ సోదరుడు తిరుపతి రెడ్డి స్పందించారు. ఇక ఔటర్ పరిధిలో ఆక్రమణాలు, ఇక హైడ్రా నోటీసులు, వివిధ విధానాలు రూపొందిస్తున్న సిఎస్ పిటిషన్ల వాదనాలు తహసీల్దార్ వినాలి. కావూరి హాస్పిటల్స్ కు హైకోర్టు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇక రేవంత్ వాక్యాలు సరికావు. కవిత బెయిల్పై ముఖ్యమంత్రి కామెంట్ల మీద సుప్రీంకోర్టు సీరియస్. సీఎం స్థాయి వ్యక్తి చేయాల్సిన వ్యాఖ్యాన. నేతలు సంప్రదించి తీర్పులు ఇస్తామా? రాజ్యాంగ పదవిలో ఉన్నారని గుర్తెరాలండి. సంస్థల పట్ల పరస్పర గౌరవం ఉండాలి. రాజకీయాలు మమ్మల్ని ఎందుకు లాగుతారు? ముఖ్యమంత్రి వైఖరి ఇలానే ఉంటే ఓటుకుని వేరే రాష్ట్ర విచారణ. ప్రభుత్వ న్యాయవాదికి సుప్రీంకోర్టు హెచ్చరిక. ఇక కవిత కేసు బదిలీ ప్రభుత్వ తొలుత కేసు బదిలీ న్యాయమూర్తులు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం 2 వాయిదా వేసి ధర్మస్థానం వెల్లడించింది. ఇక భాగ్యనగరమే దేశంలో అత్యధిక బిలియన్లను ఉన్న 3వ నగరం. ముంబై, ఢిల్లీ తర్వాత మనమే. నగరంలో 104 మంది సహస్రాలు కోటీశ్వరం. అగ్రభాగన 76,100 కోట్లతో మురళి దివి కుటుంబం. దేశంలో ఆదాని మళ్ళీ నంబర్ 11,20 లక్షల కోట్ల నికర సంపదన. పూరన్ ఇండియా డిజిటల్ 2024 లో నివేదిక వెల్లడించినట్టు ఇక ఉచ్చు బిగిస్తుంది. ముంబై నటి కేసుపై ఏపీ సర్కార్ సీరియస్. విచారణాధికారిగా ఏసీబీ శ్రవంత్ రాయ్. ఇక నేడు విజయవాడకు కాదంబరి జయత్వాని. ఇక వేదంపల్లిపై వాగ్వాదం ఇచ్చే అవకాశం. 1 ఏపీ పోలీసుపై ముంబై ఫిర్యాదు. తాజాగా విజయవాడ సిటీకి ఆన్లైన్ లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ జైత్వాని నటితో సెటిల్మెంట్ కోసం ఐఏఎస్ పలుమార్లు ముంబైకి వెళ్లిన అధికారి జిందాల్ మీద కేసు వాపస్ చర్యలు ససమేరా అనడంతో కాదంబరిపై ఇక్కడే కేసు నమోదు అన్నట్టు బయటది. ఇక అన్ని టీమ్స్ వేదికపై విజిలెన్స్ విచారణ ఆదేశించిన ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి. ఆల్విన్ టీమ్స్ అంచనా వ్యయం 1,197 కోట్లు జరగడంపై సీఎం వరంగల్ ఆసుపత్రి స్థలంపై మార్టిగేజ్ పై నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశించడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. ఇక కుమార్తె నుంచి భాగవతం. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కళ్ళలో నీళ్లు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ కు కవిత తండ్రితో ఆలోచన పాదాభిమందనం అంటూ ఒక హెడ్లైన్ చూసినాం. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించిన కొన్ని వార్తలు చూసినాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ది ఛానల్, లైక్, కామెంట్, షేర్. థ్యాంక్ యూ సో మచ్.